ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చినటువంటి వార్తని ఒక గిరిజన మహిళా ఎమ్మెల్యేగా పూర్తిగా ఖండిస్తూ, నేను ఆంధ్రజ్యోతి పేపరు నిర్వాహకులు కానీ ఏదైతే ఆ వార్త రాసినటువంటి మిత్రులు ఉన్నారో వారికి నేను ఒకటే విన్నవించుకుంటున్నానండి. నిన్న అత్యున్నతమైనటువంటి స్థానమైనటువంటి రాష్ట్రపతి స్థానానికి అభ్యర్థిగా ఎన్నికల కోసమై ఇచ్చేసినటువంటి రామ్నాథ్ కోవింద్ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తూ నిన్న మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం మా ఎమ్మెల్యేలందరినీ కూడా వారికి స్వయంగా పరిచయం చేసి, ముఖ్యంగా మా దళిత గిరిజన ఎమ్మెల్యేలని ఇంకా అత్యున్నతంగా పరిచయం చేసిన సంగతి నిజంగా మరి ఆంధ్రజ్యోతి ఏబిఎన్ వాళ్ళకి తెలుసో లేదో నాకు తెలియదు, కానీ అంత గొప్ప మనసు ఉన్నటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తే దానిని వక్రీకరించి బురద జల్లి ఈరోజు దళిత గిరిజన ఎమ్మెల్యేలను కించపరిచే విధంగా మీరు రాసినటువంటి వార్త మమ్మల్ని, మా మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఉంది కనుక దాన్ని మీరు వెంటనే ఉపసంహరించుకోకపోతే ఖచ్చితంగా దీని మీద న్యాయ పోరాటం కూడా చేస్తాం, కేసులు కూడా పెడతామని చెప్పి ఈ సందర్భంగా ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియా వాళ్ళకి నేను తెలియజేస్తూ ఉన్నానండి. నిజంగా ఏదైతే నిన్న జరిగినటువంటి సందర్భంలో స్వయంగా మా నాయకుడే మా అందరినీ పరిచయం చేసి ఫోటోలు తీయించడం అయింది, కానీ మీరు దానిని ఏదో మేమేదో దళితుల గిరిజన ఎమ్మెల్యేలు ఎగబడుతూ రాష్ట్రపతి అభ్యర్థితో ఫోటోలు తీయించుకోవాలని ఎగబడుతూ మేము వెళ్ళినట్టుగా మీరు దాంట్లో వక్రీకరించి రాశారు. ఇంకా ఘోరాతి ఘోరంగా మా నాయకుడు మమ్మల్ని పిలిచి చీవాట్లు పెట్టారు. పైగా మా నాయకుడు కాళ్ళు పట్టుకున్నాము అని మీరు చాలా దారుణంగా మాట్లాడారు. మీకు తెలుసో లేదో మాకు తెలియదు, కానీ ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దళితులన్నా, గిరిజనులన్నా, ప్రజలన్నా, ఎమ్మెల్యేలన్నా ఎంత ప్రేమ చూపిస్తారో మొన్న పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగినటువంటి గరగపర్రు దళితులకు జరిగినటువంటి సంఘటనలో కానీ, అలాగే తూర్పుగోదావరి జిల్లా చాప్ర గిరిజనులు ఎవరైతే విషజ్వరాలతో 16 మంది చనిపోయారో వారిని పరామర్శించి ఆ గ్రామాలకు వెళ్ళి మా గిరిజనులతో మా అందరితో మాకున్నటువంటి కష్టాల్ని మాతో పాటు కలిసి పంచుకొని మా గ్రామాలకు కాలి నడకబాటున వచ్చి మా గుండె తట్టి మా హృదయ స్పందనకు వారు మాకు దగ్గరైనటువంటి తీరుని మీరు భరించలేకనే ఈరోజు మీరు బురద చల్లే కార్యక్రమం చేశారని మేము ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. అంతేకాదు, ఇంకొకటి ఏదో అంటారు సామెత ఉన్నట్టుగా, ఈరోజు బీజేపీ పంపినటువంటి అభ్యర్థి గౌరవనీయులైన రామ్నాథ్ కోవింద్ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక్క మాట మీద మద్దతు ఇస్తూ ఉందండి. రాష్ట్రపతి కానీ, స్పీకర్ కానీ ఎన్నికలు అది ఏకగ్రీవంగా జరగాలి, కానీ దానికి ఎన్నిక జరగకూడదు. అందుకని ఈరోజు అత్యంత మెజారిటీ ఉన్న బీజేపీ నియమించినటువంటి అభ్యర్థికి మనం మద్దతు చేయాలని ఒకే ఒక గొప్ప మనసుతో ఇచ్చినటువంటి మద్దతును కూడా మీరు జీర్ణించుకోలేక చంద్రబాబు నాయుడు ఒక్కరే బీజేపీ మిత్రపక్షంగా ఉండాలని, పైగా చంద్రబాబు నాయుడు ఏదైతే ప్రతిపక్షమే ఉండకూడదని చెప్తున్నారో ప్రతిపక్షం కూడా కనీసం ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉండకూడదని మీరు మాట్లాడే తీరు ఇవన్నిటికీ విరుద్ధంగా ఈరోజు రాష్ట్రపతి అభ్యర్థిని మా జగనన్న మద్దతు ఇచ్చినందుకే మీకు బాధ కలిగే, మీకు జలసీ అయ్యే, అసూయపడే ఈరోజు ఇటువంటి బురద జల్లే మాటలు చేస్తున్నారు కనుక పూర్తిగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా వెంటనే ఉపసంహరించుకోండి ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియా వాళ్ళు. లేని పక్షంలో గిరిజన ఎమ్మెల్యేలు, దళిత ఎమ్మెల్యేలు కూడా దీని మీద ఖచ్చితంగా మేము పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాను. నేను పాడేరు జడ్పీటీసీని నూకరత్నాన్ని.
ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చిన న్యూస్ చూస్తే చాలా బాధాకరం. ఎందుకంటే జగన్ గారు ఎప్పుడు కూడా స్త్రీలకి, దళితులకి, గిరిజనులకి, అన్ని వర్గాల వారికి ఎంతో గౌరవం ఇస్తారు. అది ఈ మధ్యకాలంలోనే గరగపర్రు, చాపరాయి, దళితుల వద్దకు వెళ్ళి ఇంతమంది విషజ్వరాలతో చనిపోతే వాళ్ళ హక్కును చేర్చుకుని వాళ్ళతో పాటు కూర్చొని భోజనం చేసి అంబేద్కర్ విగ్రహం గురించి ఎంతో పోట్లాట జరుగుతుంది. అధిక వర్గానికి, దళిత వర్గానికిను. అటువంటి పరిస్థితిలోనే ప్రభుత్వం కలుగు చేసుకొని న్యాయం చేయాలి, వాళ్ళని సక్రమైన మార్గంలో పెట్టాలి. కానీ అదేమి చేయకుండా చోద్యం చూస్తుంది. కానీ జగన్ గారు పార్టీలకు అతీతంగా ఎవరికి ఎటువంటి సమస్య లేకుండా వాళ్ళలో ఒక కుటుంబ సభ్యుల్లా కలిసి ఇటువంటి భేదం ఏది ఉండదు, భగవంతుడికైనా సరే మనమైనా సరే అని చెప్పి ఎంతో చాకచక్యంగా చెప్పి వాళ్ళని మంచిగా ఒకటిగా చేసి వచ్చారు. అదన్నీ కూడా తట్టుకోలేక ఆంధ్రజ్యోతి పేపర్ ఆ ఛానల్ వాళ్ళు ఇంకోసారి చంద్రబాబుకు భజన చేసే ఛానల్గా నిరూపించుకుంది. ఎందుకంటే అక్కడ జరిగింది నిజంగా అదే రాస్తుంటే మేము ఎంతో సంతోషించేవాళ్ళమే. మా ఎమ్మెల్యే గారు ఈశ్వరి గారు గిరిజన నాయకురాలు అయ్యుండి ఎంత మెచ్చుకున్నారంటే జగన్ గారు రాష్ట్రపతి గారికి పరిచయం చేస్తూ ఈమె చాలా శక్తివంతురాలు, ఒక ఆవిడైనా సరే అబల కాదు సబల అని, ఒక బాక్సైట్ విషయం అని ఎంతో చక్కగా నేర్పుగా ఆవిడ ఎదుర్కొనే విషయాలన్నీ గ్రహించారు. కాబట్టి రాష్ట్రపతి గారికి ఒక్క నిమిషం ఈవిడ పాడేరు ఎమ్మెల్యేని పరిచయం చేస్తూ వదిలేయలేదు. చాలా గట్టి లీడర్ అండి అని ఒక 2 నిమిషాలు ఆవిడని పరిచయం చేస్తారు. అంత గొప్ప వ్యక్తి గురించి అలా రాస్తే మేము ఎంతో సంతోషపడేవాళ్ళం. కానీ దళిత నాయకులు, గిరిజన ఎమ్మెల్యేలతోని లోటస్ పండుగ పిలిపించుకొని కాళ్ళు పట్టించుకున్నారు, బ్రతిమలాడించుకున్నారు అని రాశారు. చాలా బాధ అనిపిస్తుందండి. ఏదైనా ఉంటే పేపర్ చూసే వాళ్ళకి నిజాయితీగా ఉండే వార్తలు ఉండాలి. కానీ ఇలాగా ఒకే కులానికి, ప్రాంతానికి కొమ్ము కాయడం అన్నది చాలా బాధాకరం. దీనికి మేము చాలా బాధపడుతున్నాం.